లియోనెల్ మెస్సీ ఫుట్బాల్ ప్రపంచంలో ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంతెందుకు, క్రీడా ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా చెప్పవచ్చు. ఒక ప్రశ్న అడుగుతాను. ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తిన మనిషి ఉస్సేన్ బోల్ట్. నీళ్లలో చేపల కంటే వేగంగా ఈది ప్రపంచంలోనే అత్యధిక ఒలింపిక్స్ పతకాలు గెలిచిన సొరచేప మైకేల్ ఫెల్ప్స్. గెలవడం ఒక ఆర్ట్ అయితే దానికి రూపం ఇచ్చిన మనిషి మైకేల్ జోర్డాన్. బాక్సింగ్ ని డేరింగ్ కి కేర్ ఆఫ్ గా మార్చి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన మహమ్మద్ అలీ. క్రికెట్ ను కోట్ల మంది శ్వాసగా ఒక మతంలా మార్చిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్. టెన్నిస్ ని ఆర్ట్ గా మార్చిన మాంత్రికుడు రోజర్ ఫెదరర్. ఫుట్బాల్ ని ప్రపంచ భాషగా మార్చిన తొలి సూపర్ స్టార్ పీలే. ఐస్ హాకీలో రికార్డులను తిరగరాసిన అసాధారణ ఆటగాడు వెన్ గ్రేటస్కీ. పవర్, డెడికేషన్, డామినెన్స్ కి నిర్వచనంగా మారిన ప్లేయర్ సెరెనా విలియమ్స్. ఇలా ప్రపంచంలో గ్రేట్స్ కి కొరత లేదు. ఒక్కొక్క ఫీల్డ్ లో, ఒక్కొక్క స్పోర్ట్స్ లో ఒక్కొక్క గ్రేట్ ప్లేయర్ ఉన్నాడు. కానీ వాళ్ళందరి మధ్య ఒక వ్యక్తి వచ్చాడు. అతను కేవలం తన క్రీడలో గ్రేట్ కాలేదు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ అయ్యాడు లియోనెల్ మెస్సీ. 2026 ఫిఫా వరల్డ్ కప్ డల్లాస్ లో జరిగిన మ్యాచ్ లో మెస్సీ 2 గోల్స్ సాధించి తన వరల్డ్ కప్ గోల్స్ సంఖ్యను 18కి చేర్చాడు. దీంతో జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజే పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు. అర్జెంటీనా ఈ విజయంతో గ్రూప్ జేలో అగ్రస్థానానికి చేరుకుంది. ఒకసారి టాప్ గోల్ స్కోరర్లను చూద్దాం. లియోనెల్ మెస్సీ 18, మిరోస్లావ్ క్లోజ్ 16, రొనాల్డో నజారియా 15, కిలియన్ ఎంబప్పే 14, గేర్డ్ ముల్లర్ 14. మెస్సీ ఆట విషయానికి వస్తే మెస్సీ దగ్గర ఉన్న స్కిల్ సెట్ నిజంగా అసాధారణం. మనమంతా గొప్ప పాసర్లను చూసాం, గొప్ప డ్రిబ్లర్లను కూడా చూసాం, గొప్ప గొప్ప గోల్ స్కోరర్లను కూడా చూసాం. కానీ ఈ 3 లక్షణాలను ఒకేసారి అత్యున్నత స్థాయిలో కలిపిన వ్యక్తిని మాత్రం ఎప్పుడూ చూడలేదు. మెస్సీ డ్రిబ్లింగ్ అద్భుతం. చాలా సాధారణ ఫుట్బాల్ మూమెంట్స్ ను కూడా అతను అసాధారణంగా మార్చేస్తాడు. ఒక చిన్న షోల్డర్ డ్రాప్తో ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని దాటేస్తాడు. అది కేవలం వేగం కాదు, అది బంతితో మాట్లాడే ఒక లాంగ్వేజ్. అతనికి గోల్ పై ఉన్న దృష్టి కూడా అసాధారణం. మనమంతా ఎన్నో గోల్ స్కోరర్లను చూసాం, కానీ ఒక క్యాలెండర్ ఇయర్ లో 91 గోల్స్ చేసిన వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదు. అది మెస్సీ మాత్రమే. అన్ని గోల్స్ చేస్తూనే అదే సమయంలో ప్రపంచ స్థాయి ప్లే మేకర్ గా ఉండడం అంటే అది ఈ ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ చూడని విషయంగా చెప్పవచ్చు. అసిస్ట్స్లు, ఈ సంఖ్య కూడా అతని ప్లే మేకింగ్ సామర్థ్యాన్ని పూర్తిగా చెప్పలేవు. ఎందుకంటే అతను కేవలం పాస్ ఇవ్వడు. ఒక సర్జన్ కత్తిరించినంత ఖచ్చితత్వంతో అవకాశాన్ని సృష్టిస్తాడు. కానీ మెస్సీని మిగతా వాళ్ళకంటే వేరు చేసేది కేవలం అతని టాలెంట్ మాత్రమే కాదు, అతని కన్సిస్టెన్సీ, అతని దీర్ఘకాలిక ఆధిపత్యం, డామినెన్స్. మారాడోనా లాంటి దిగ్గజం కూడా మెస్సీకి దగ్గరగా ఉండే లక్షణాలు కలిగి ఉన్నాడు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మారాడోనా దాన్ని 15 సంవత్సరాలు మాత్రమే కొనసాగించలేడు. మెస్సీ మాత్రం తన కెరీర్లో దాదాపు మొత్తం సమయం అత్యున్నత స్థాయిలోనే ఆడాడు. మెస్సీ డెబ్యూట్ చేసి ఇప్పటికీ 19 సంవత్సరాలు అయిపోయింది. ఈ 19 సంవత్సరాలు కూడా అతడు పీక్లోనే ఉన్నాడు. దశాబ్దాల పాటు. అందుకే అతని దగ్గర టీమ్ ట్రోఫీలు మాత్రమే కాదు, వ్యక్తిగత అవార్డుల పర్వతం కూడా ఉంది. బాలన్ డివోర్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడికి ఇస్తారు. మెస్సీ దాన్ని 7 సార్లు గెలిచాడు. పిలిచి అవార్డు స్పానిష్ ఫుట్బాల్ స్కోరర్కి ఇస్తారు. అతను దాన్ని 8 సార్లు గెలిచాడు. ఇది కేవలం ప్రతిభకు గుర్తింపు కాదు, దీర్ఘకాలం అత్యున్నత స్థాయిలో నిలబడిన వ్యక్తికి ఇచ్చిన గౌరవంగా చూడవచ్చు. సాధారణంగా ఒక ఆటగాడిని అంచనా వేయడానికి 2 విషయాలు చూస్తారు. ఒకటి ఫుట్బాల్లో అయితే డ్రిబ్లింగ్ స్కిల్, రెండోది స్టాటిస్టిక్స్. కొంతమంది స్టాటిస్టిక్స్ లో గొప్పగా కనిపిస్తారు, మరికొందరు వారి ఆటను చూసినప్పుడు మాత్రమే వారి విలువ అందరికీ తెలిసి వస్తుంది. కానీ మెస్సీ ఈ 2 ప్రపంచాలకు కింగ్. అతని ఆట చూస్తే ఆశ్చర్యపోతారు, అతని స్టాటిస్టిక్స్ చూస్తే షాక్ అవుతారు. అతను నిజంగా మనిషిలా కనిపించే ఒక ఏలియన్. ఇంకా అతని టీం విజయాలను కూడా మర్చిపోవద్దు. యూరోప్ ఫుట్బాల్ను ఏళ్ల పాటు ఏలిన బార్సిలోనా జట్టుకు అతను బ్యాక్ బోన్ గా నిలిచాడు. ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచం అడిగిన చివరి ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చాడు. అదే వరల్డ్ కప్ గెలవడం. అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించాడు, కోపా అమెరికా కూడా గెలిచాడు. కానీ అన్నింటికంటే మెస్సీని ప్రత్యేకంగా నిలబెట్టిన ఒక విషయం ఉంది, అది అతని వినయం. అన్ని విజయాలు, అవార్డులు, అన్ని రికార్డులు ఉన్నా అతను నేల మీదే నిలిచాడు. అతను ఎప్పుడు తన జట్టును ముందుండి నడిపించాడు. తన గురించి కాదు, జట్టు గురించి ఆలోచించాడు. అతను మాటలతో నాయకత్వం గురించి చూపించలేదు, తన ఆటతో మాత్రమే చేసి చూపించాడు. అందుకే అర్జెంటీనా జట్టు అతన్ని ఎక్కడైనా ఏ టైంలోనైనా అనుసరిస్తుంది. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, మెస్సీ లేకుండా ఆ వరల్డ్ కప్ కథ
పూర్తయ్యేదే కాదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ దిగ్గజాల్లో మెస్సీ ఎందుకు గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్? ఎందుకంటే మిగతా గ్రేట్స్ తమ క్రీడను మార్చారు, కానీ మెస్సీ ఆటను చూసే విధానాన్నే మార్చాడు. జోర్డాన్ని చూస్తే గెలుపు గుర్తుకు వస్తుంది, అలీని చూస్తే ధైర్యం గుర్తుకు వస్తుంది, సచిన్ను చూస్తే అంకిత భావం గుర్తుకు వస్తుంది, బోల్ట్ని చూస్తే వేగం గుర్తుకు వస్తుంది, కానీ మెస్సీని చూస్తే మ్యాజిక్ గుర్తుకు వస్తుంది. ఇక మెస్సీని ప్రత్యేకంగా చేసింది టాలెంట్ మాత్రమే కాదు, అతను ఎదుర్కొన్న శారీరక పరిమితులు కూడా అతని మెంటాలిటీని మార్చాయి. మెస్సీ చిన్నప్పుడు గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనే మెడికల్ కండిషన్తో బాధపడ్డాడు. అతని శరీరం ఇతర పిల్లలలా వేగంగా పెరగలేదు. చికిత్సకు ఖరీదైనది, దీంతో కుటుంబానికి పెద్ద సవాల్గా మారిపోయింది. అయినా అతను ఫుట్బాల్ని అయితే వదలలేదు. బార్సిలోనా అతని టాలెంట్ను చూసి చికిత్సకు సహాయం చేసింది. అక్కడి నుంచి అతను ప్రపంచంలోనే గొప్ప ఆటగాడిగా ఎదిగాడు. మెస్సీ ఇప్పటికీ ఫిజికల్గా బలమైన వాడేం కాదు, అలాగే హైట్ ఎక్కువగా ఉన్న ప్లేయర్ కూడా కాదు, తన స్పీచ్లతో స్టేడియంను హోరెత్తించే ప్లేయర్ కూడా కాదు. అయినా ప్రపంచం అతని కోసం వెర్రెత్తిపోతుంది, ఎందుకంటే అతను గోల్స్ మాత్రమే చేయలేదు, అసాధ్యాన్ని అలవాటుగా మార్చాడు. అతని మ్యాచ్లు మాత్రమే గెలవలేదు, మనుషులను తన ఆటతో ప్రేమలో పడేశాడు. ఇంకా తెలుసా, చాలామంది గ్రేట్స్ని చూసి నేను అతనిలా అవ్వలేనేమో అనిపిస్తుంది, కానీ మెస్సీని చూసినప్పుడల్లా నేను కూడా ఇలా కావచ్చు అనిపిస్తుంది. అదే మెస్సీకి మిగతా వారికి ఉన్న తేడా. మెగా టోర్నీలో అత్యధికంగా 18 గోల్స్తో ఆల్ టైమ్ గ్రేట్గా సరికొత్త రికార్డు సృష్టించాడు. లియోనల్ మెస్సీ నిన్నటి వరకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, కానీ ఇప్పుడు మాత్రం గ్రేట్ ఆఫ్ ది గ్రేటెస్ట్. ఒకవేళ లియోనల్ మెస్సీని గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ అనాలని తీసుకుంటే దానికి చెప్పే వాదనలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడా ఫుట్బాల్లో అత్యున్నత స్థాయిలో ఆధిపత్యం చూపించాడు. వరల్డ్ కప్, లీగ్ టైటిల్స్, వ్యక్తిగత అవార్డులు, దాదాపు అన్ని ప్రధాన విజయాలు సాధించాడు. గోల్స్ మాత్రమే కాదు, ప్లే మేకింగ్, డ్రిబ్లింగ్, అసిస్ట్స్, ఇలా పూర్తి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దాదాపు 2 దశాబ్దాల పాటు టాప్ లెవెల్లో నిలిచాడు. కోట్లాది అభిమానులకు ఫుట్బాల్కు ప్రతీకగా మారాడు. తాజాగా 2 గోల్స్ కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అది ఒక రికార్డు మాత్రమే కాదు, అది ప్రపంచానికి ఒక ప్రకటన. గోట్ అనే పదం సరిపోవడం లేదని, అందుకే నిన్నటి వరకు లియోనల్ మెస్సీ గోట్, ఈరోజు లియోనల్ మెస్సీ గ్రేట్ ఆఫ్ ది గ్రేటెస్ట్. ఎందుకంటే కొందరు చరిత్రలో స్థానం సంపాదిస్తారు, కొంతమంది చరిత్రనే మారుస్తారు, కానీ చాలా అరుదుగా ఒక మనిషి మిగతా గ్రేట్స్ నిలబడిన పర్వతం పైకెక్కి శిఖరంపై ఒంటరిగా నిలబడతాడు. ఆ పేరు లియోనల్ మెస్సీ.